అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బ్రో. ఓహో, అదేనా చూపులైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అటున్నాయి. బ్రో? పోయి తెలుగులో ఉందా ఏంటి? వాడికి లాంగ్ సైట్ ఉందా? అరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నా కాదా? కళ్ళు, ముగ్గు. ఆయన ఎవరు? ఇది నువ్వా? కళ్ళు, ముగ్గు. ఆహా, అచ్చా, హలో, తాత. ఈ టంషన్ అయ్యో. కాదు. తాత మనవరాలా? వైఫా? మొత్తం సినారియో యంగ్ వైఫ్. తాత తాత ఎవరిని చూస్తారో ఆవిడ. నానమ్మ, అమ్మమ్మ. పోనీ అలాగే అమ్మమ్మ. అనుకుందాం ఓకే, ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ లో చెప్పండి అదంతా హోల్ సినారియో. అబ్బా, నేను టైం కిల్ చేద్దాం అనుకున్నా కానీ మరి ఇంత కిల్. రిలీజ్ అంతా ఒకవైపు, ఈ పజిల్ ఒకటి ఒకవైపు బ్రో. చెప్పండి, యూర్ ఆల్మోస్ట్ దేర్. తాత, ఇది ఆ ఇంటి ముందు ముగ్గు, ఏంటి అమ్మమ్మ. అమ్మమ్మకి తాతయ్య లైన్ వేస్తున్నాడు. లైన్, అరే నేను సైట్ కొడుతున్నాడు అని అన్నా కదరా. సరే మైక్ ఇవ్వండి బ్రో. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు, అక్కడి వరకు వచ్చేసావు. కానీ తనకి అదే ఫ్లో లో కావాలి. అదే సెంటెన్స్ ఎట్లయితే రాశారో అలానే కావాలి. ఓకే, నేను ఇక్కడ తాతని చూపిస్తున్నా, నువ్వు అమ్మాయిని యంగ్ అమ్మాయి అడుగుతున్నావు. నువ్వు ముసలుడు అయిన తర్వాత ఇవన్నీ చేయి. ఇక్కడ నేను వేసే బొమ్మకి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్. ఇప్పుడు రోల్ రివర్స్. ఓకే, నేనే ది ఆర్టిస్ట్ విల్ డ్రా. ఏది చిట్స్ ఏవి? వెరీ ఈజీ అంట. అంటే చేయి తిరిగిన ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి ఈజీ అయి ఉండొచ్చు. కిడ్నీలో స్టోన్ ఉంది. మ్యూజిక్ పాడుతుండు. అది చూసి మ్యూజిక్ అని కనిపెట్టారంటే చాలా గ్రేట్ అండి మీరు. సంజీవ్ సార్, ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, సంథింగ్ టు డూ విత్ పాడుతుండాడు. చెప్పండి సాంగ్ వస్తుంటే చెప్పండి ఇంకా. సాంగ్ వస్తుంటే ఏం చేస్తారు? బాధపడుతుంటాడు. సాంగ్ వస్తుంటే పాట ఎందుకు పాడతారు బ్రో మళ్ళీ? లేదు, హార్ట్ బ్రేక్ సాంగ్ కదా. ఆహాహా, ఈయన ఏం చేస్తున్నాడు? హార్ట్ బ్రేక్ అయింది. మందు కొడుతుండా? పాట అని చెప్పావు కదా, ఇదేంటి? ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. పాటకి ఏం డాన్స్ చేస్తున్నాడు బ్రో. లవ్ ఏంటి? బ్రేకప్ సాంగ్. ఇది బయటకు చదివి వినిపించేయండి సార్. అరే ఒక్క నిమిషం అన్న, నువ్వు చేసింది ఏంటి అక్కడ? లవ్ బ్రేకప్ అయిందని డాన్స్ చేస్తున్నా ముసలోడు అంట. అసలు ముసలోడికి లవ్ బ్రేకప్ ఎందుకైందో నాకు అర్థమైతలేదు. ఇది వేరు. ఇది చిట్టి రాసిన వాడికి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. మా చేత వాళ్ళకి అందరు ముసలోళ్ళు, సీనియర్ సిటిజన్స్ అంటే. అవును, ఫస్ట్ వాడికి హార్ట్ బ్రేక్ అయితే వాడు ఎందుకు డాన్స్ చేస్తాడు? అది కూడా నాకు అర్థం కాదు. ఒకవేళ డాన్స్ చేసినా కూడా వాడు ముసలోడికి డాన్స్ చేయడం అవసరం ఇప్పుడు? ఐ థింక్ దిస్ స్కెచ్ ఇస్ డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ. ఐ డోంట్ నో. ఫైనల్ చిట్ ప్లీజ్. 23rd కి ఇక్కడి నుంచే వెళ్దాం రిలీజ్. ఓకే, డన్. హాయ్. మా వైశాలిలో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. అందుకే టైం పడుతుంది. పర్సనల్ ఒకటి చెప్తా, ఈ టాలెంట్ తిరు మంచిగా ముందు చూడలే. అదే నేను అంటున్నా. నేను అందుకే అన్నా, ఇప్పుడు రిలీజ్ ముందు నేను పెయింట్ చేయడం ఎందుకు? ఇప్పుడు చూసుకోండి. వావ్. ఓహో, అరే వికెట్ అది క్రికెట్ ఫ్యాన్ మీరు గెలిచి 4 కాళ్ళు ఏంట్రా బాబు? మైండ్ లోకి ఏమొచ్చిందో ఏంటో. ఓకే, అరే ఒక్క నిమిషం అది కావనుకుంటా. అది ఏంటది? ఏమంటారు? ఏదనుకుంటా ఇది అయ్యుండొచ్చు. ఓకే, నైస్, బాగుంది. మొత్తానికి పెయింటింగ్ అయితే బాగుంది. ఎక్కడికో వెళ్తున్నారు. ఇదేంటిది? ఇది క్రికెట్ పిచ్. అది పిచ్ మీద వీలేం చేస్తున్నారు అడుగుతున్నా. ఆడుతున్నా. ఓకే, పిచ్ లో ఆడుకుంటున్నారు. ఎవరు ఆడుకుంటున్నారు? ఆడుకుంటున్న పిల్లలు. ఆడుకుంటున్న కుక్కల. అదొక బొమ్మ, నాకు అర్థం కాలేదు. ఆ 4 కాళ్ళు ఉన్నది ఏంటి భయ్యా? నేను ఇప్పుడు మనిషి అయితే కాదు. ఎనాక్ట్ చేసి చూపించండి, మీకు నేను ఆ లిబర్టీ ఇస్తున్నా. బేరా? దయ్యమా? కార్తికేయ ఆన్ స్టేజ్. సో కార్తికేయని గుర్తుపట్టని తెలుగు వాళ్ళు ఉండరు ఇప్పుడు. నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, ఇండియా
వైడ్ గుర్తుపడతారు ఇప్పుడు తనని. కార్తికేయ సలార్ మూవీ తోటి హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ వి ఆల్సో హ్యావ్ మోయిన్ హియర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్న మోయిన్. ఆల్సో రవీందర్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్న రవీందర్ రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో ఇప్పుడు స్పీచ్కి ప్రిపేర్ అవుతారు అందరు. అబ్బా అసలు మామూలు ప్రిపరేషన్ లేదు. డైలాగ్కి ప్రిపేర్ అయ్యారా? లేదా ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఏ డైలాగ్ ఏ డైలాగ్ అయినా సలార్లోది. ఆఫ్ కోర్స్ ప్లీజ్ సెంటర్ అక్కడక్కడ. ఓకే. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా. సో ఏం ఇప్పుడు రివీల్ చేయకూడదు, మీరు సినిమాలోనే చూడాలి ఏం షేడ్స్ ఉన్నాయో ఏంటని. యా నేనేం అడగట్లేదు, మీరు యూ కెన్ థ్యాంక్ ఆర్ యు నో ఎవ్రీథింగ్. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరు అన్న, డైరెక్టర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ రోల్లో సెలెక్ట్ చేసుకున్నందుకు. నేను దీనికి షూట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. సో అప్పుడు ఇంకా చిన్నోడ్లా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీరేజా అన్న, అభినవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మోయిన్ అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు భవానీ గారు, ప్రశాంత్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నర్వస్ అన్న ఫస్ట్ టైం మాట్లాడడం. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి రాబోతున్న మా చీఫ్ గెస్ట్ వరుణ్ తేజ్ గారికి, మస్తు షేడ్స్ ఉన్నాయిరా టీమ్ అందరికీ నమస్కారం. నా పేరు మోయిన్ అండి. నేను ఈ మూవీలో ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ద రోల్. థ్యాంక్ యూ తిరు. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే మిమ్మల్ని కొండపల్లి అని ఒక పల్లెటూరికి తీసుకెళ్తుంది. అక్కడ మనోహర్ అనే ఒక మంచోడు, శివ అనే ఒక తుంట్రోడు, ఒక బ్యాడ్ మామ, ఒక గుడ్ మామ, మనం లైఫ్లో ఎక్కడ దొరుకుతామా బుక్ చేసేద్దామని చూసి ఒక రాహుల్, అలీరాజా, ఇంకా మన ఉమాదేవి అని మన ఫస్ట్ లవ్, వద్దన్నా హెల్ప్ చేసే ఎమ్మెల్యే వీర్దాస్. ఇట్లాంటి క్యారెక్టర్స్ మధ్యలోకి మనల్ని తీసుకెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు పడే తిప్పలు, వాళ్ళు పడే పాటలు అవి చూసి మీరు అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. వాళ్ళ అమాయకత్వం చూసి జాలి పడతారు. ఒక పాయింట్లో మన మనోహర్కి బాగా రూట్ అవుతారు. అరే వీడి సక్సెస్ అయితే బాగుండరా అని చెప్పి కోరుకుంటారు. సో ఫైనల్లీ మీరు ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక హ్యాపీ స్మైల్ తోటి బయటకు వస్తారు. సో టోటల్గా ఇది ఒక 2 hours పాటు మిమ్మల్ని ఎంగేజ్ చేసి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతేగా తీరు? నా కథలో మొత్తం చెప్పేసా అంత. యా, నాకు ఈ రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తిరు. నేను ఏమైతే అందాం అనుకున్నా మొత్తం చెప్పేసిండు మోయిన్. ఇప్పుడు నాకు కొత్తగా ఏం వస్తలేదు దిమాక్లోకి ఇప్పుడు. కానీ ఈ సినిమా ఇంకా చాలామంది కృషి, చాలామంది చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఇట్లాంటి మన అభినవ్ భాయ్, ఉమా గారు, మన అలీభాయ్ చాలా 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 చేసిండ్రు. మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన మన తిరుభాయ్కి చాలా థ్యాంక్స్. మళ్ళా భవానీ గారికి, మన రామన్ రావు గారికి, ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ పిక్చర్ని ప్రొడ్యూస్ చేసినందుకు. మీరు ఊహించుకోండి, మస్తు షేడ్స్ ఉన్నారా అని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఊహించుకొని చెప్పండి. చెప్పు. ఓకే, ఫస్ట్ అభినవ్ అన్న చెప్పినట్టే కొంచెం ట్రై చేస్తాం. మరి అభినవ్ అన్న అంతా చెప్పలేను కానీ ఒకసారి ట్రై చేస్తా. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఈవినింగ్, చాలా ప్రశాంతంగా ఉంది. బయట డిస్టర్బెన్సెస్ పక్కన పెడితే ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా మస్తు షేడ్స్ ఉన్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. మా సినిమాని ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తిరుపతి సార్కి, ఎక్కడ ఉన్నారు? ఓకే ఓకే. సో మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ భవానీ మ్యామ్, రామ్ సార్ అండ్ ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే దిస్ బ్యూటిఫుల్ రోల్. అండ్ థ్యాంక్ యూ అభినవ్, బికాజ్ నేను ఆల్రెడీ అన్ని ట్రైలర్ లాంచ్లోనే మాట్లాడేశాను. సో కొత్తగా ఏం లేదు. బట్ వన్ థింగ్ ఒక్కటి చెప్తాను, Feb 23rd మా సినిమా రాబోతుందండి. సో డెఫినెట్లీ చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకు థియేటర్ అంటే మాత్రం నేను ఒకటి చెప్తాను, బికాజ్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా అందరికీ తెలిసిందే
అరే ఓటీటీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అన్న టైప్లో ఆలోచిస్తూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, మనము కాలేజ్కి వెళ్ళి, అంటే జనరల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ ఎగ్జాంపుల్, మనము ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా అల్లరి చేస్తూ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తే ఎంత మజా వస్తుందో కాలేజ్ లైఫ్, అలాగే ఇంట్లో కూర్చొని అంటే జనరల్గా ఓపెన్ యూనివర్సిటీ చేయడం లేకపోతే వన్ సిట్టింగ్ చేయడం, అలా ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ మీకు ఉంటుందండి. థియేటర్కి వెళ్తే ఓటీటీకి వెళ్తే అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఈ సినిమా థియేటర్లో చూస్తే లిటరలీ యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా సినిమాటోగ్రఫీ అద్రిపోయింది, మంచి మంచి లొకేషన్స్, బ్యూటిఫుల్ విలేజ్ వైబ్స్ ఉంటాయి మీకు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఇది ఐ కెన్ సే దట్ ఒక మన పక్కింటి కుర్రాడు హూ ఇస్ లైక్ స్ట్రగ్లింగ్ టు వర్క్ హార్డ్. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మనకు తెలుసు, సొసైటీలో మనం ఏమైనా చేద్దాం అనగానే ఫస్ట్ వస్తారు మన వాళ్ళందరూ, అరే నువ్వేం చేయలేవురా, నువ్వేం బీకలేవు అని కొన్ని ఉంటాయి మనల్ని తగ్గించడంలో. అలాంటి ఒక బాయ్, అంటే అలాంటి ఒక కుర్రాడు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది ఒక మంచి స్టోరీ. సో సినిమా బాగా వచ్చిందండి. మా సినిమా అని చెప్పట్లేదు, బట్ ఇందులోని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయండి. వాళ్ళు ఇప్పటిదాకా చెప్పిన ఆర్టిస్టులు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయి. సో మీరు వెళ్ళి థియేటర్స్లోనే చూడండి. అండ్ ఇక్కడ మాకు సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ టీ గారు, థ్యాంక్ యూ. మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. సాంగ్స్ కూడా మీరు వినండి, చాలా బాగున్నాయి. చూసే ఉంటారు, 2 సాంగ్స్ అయితే చూసారు, ఇంకా మిగతా 2 కూడా చూడండి, బాగుంటాయి. కరెక్ట్గా న్యాయం చేస్తూ ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక మోటివేషన్ మాకు ఇస్తూ నడిపించారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంత మంచి చిత్రం మీరు చూడాలి, చూసి చక్కటి చిత్రాలని అందరూ ఆదరించాలి. మా చీఫ్ గెస్ట్ వచ్చిన వరుణ్ తేజ్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా గురుబ్రహ్మ గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడటానికి మెయిన్ రీజన్ మా గురువులు. చిన్నప్పటి నుంచి మా మాధవరావు సార్ అయితే, మీ విజయ టీచర్, మా సంజయ్ సారు. ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేను ఫస్ట్ నేర్చుకున్న మా ఫణిరాజ్ గారు, సాయి మాధవ్ గారు, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, వీళ్ళందరి దయ వల్ల నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సో వీళ్ళందరికీ ఎప్పుడు నా జీవితం అంతమంతా నేను రుణపడి ఉంటాను సార్. దాంతోపాటు ఈరోజు నేను నాకు ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చిన మా మేడపాటి రమేష్ రెడ్డి గారికి, అలానే ఈ సినిమా ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం మెయిన్ రీజన్ మా వంశీ నందిపాటి గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. దాంతోపాటు నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు నా ఒక బట్టల బ్యాగ్తో పాటు ఒక పెద్ద గుదిబండని ఎత్తినేసుకుని వచ్చాను. ఏంట్రా అంటే ఆ బండతో ఇండస్ట్రీని ఉతికేద్దాం ఆరేద్దాం అని చెప్పేసి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి తిరిగి చూసేసరికి తాత అయిపోయింది అంతా, రెస్ట్ తీసుకోలేదు, రెస్ట్ ఇన్ పీస్ అవుతా అన్నట్టు మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ ఒక రకంగా అయిపోయాయి. దాంతో మొత్తం మనం నెమ్మదించేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాము. సో ఇంక ఈ సినిమాకి వచ్చేస్తే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్స్కి అండి. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్లో చాలా ఫేస్ చేసాము. అన్నీ దాటుకొని నా వెనుకుండేస్తూ మొత్తానికి అంత బాగా సపోర్ట్ చేశారు సార్. భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్ నేను. అభినవ్ అన్న, ఇంక మీకు స్పెషల్ థ్యాంక్స్ ఏం నేను చెప్పుకోలేను. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి మీరు హీరో అయ్యారంటే నేను మీకు ఎంత ప్రయారిటీ ఇస్తాను అనేది మీరు అర్థం చేసుకోండి. సో అన్ని చోట్ల చాలా బ్యాకప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చాలా చేశారన్న మీరు. ఇదంతే అన్న. వైశాలి గారు మన తెలుగు అమ్మాయి అండి. సో మీరు బాగా చేశారు, అంతా అంతే అండి. దాని తర్వాతకి ఎస్పెషల్ మా టీంకి వచ్చేస్తే నా ఫ్రెండే చాలా వరకు ఆ సినిమాలో టెక్నీషియన్స్ అంతా నా ఫ్రెండ్సేనండి. సిద్ధార్థ్ అయితేమి, సంజీవ్ గారు అయితేమి, మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ శామ్యుల్ అయితేమి, తర్వాత ఎడిటర్ రవితేజ గిరిజాల గారు అయితేమి, అంతా ఎవ్వరు ఇది సినిమా ఓకే చేద్దాం అన్నట్లు కాకుండా ఇది మన సినిమా ఎట్లయితే అని చెప్పేసి ఒక్కోసారి వాళ్ళందరూ నన్ను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. బొక్కలాగా ఇట్లాగా కొనేసి మొత్తం తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అవునా అని చెప్పేసి డిస్కస్ చేసుకొని కూర్చొనేసి మొత్తం చేసాము. యాక్చువల్గా నేను పొద్దున్నే సెట్లోకి రాగానే ఒకసారి చూసుకుంటా, మా సిద్ధార్థ్, శివ, మా ఫ్రెండ్ శివ, భవానీ గారు, మా కోఆర్డినేటర్ సురేష్ గారు, ఇట్లా వీళ్ళందరూ కనిపించగానే ఆత్మారాం శాంతిస్తుంది అనమాట నాకు. ఓకే వీళ్ళందరూ ఉన్నారు, ఇవాళ షూటింగ్ అయిపోద్ది ఇంకా మొత్తం సాఫ్ట్గా అని చెప్పేసి. సో అట్లాగే వీళ్ళంతా నా వెనుకున్నారు. వన్స్ అగైన్
సిద్ధార్థ్ బ్రో, మీకు సురేష్ గారికి, మా కోడేటర్ సురేష్ గారికి, తర్వాత నా ఫ్రెండ్ శివాకి, దాంతో భవానీ గారికి, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా దాంతో మా సినిమాకి ఎస్పెషల్ ఇవాళ ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికైనా సరే, మీకు కనిపిస్తున్న లిరికల్స్, పోస్టర్స్ అయినా సరే, అవన్నీ చేసిన వెనక మా టెక్నికల్ నియో స్టూడియోస్ అయితేమి, తర్వాతకి ట్రైలర్ కట్ చేసిన మా వంశీ గారు అయితేమి, సినిమాని మీ ఒకలా చూస్తే వాళ్ళు దాన్ని ఇంకో లెవెల్లా తీసుకెళ్లారు. జనాల్లోకి వెళ్ళడానికి పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఎంత ముఖ్యమో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో నియో స్టూడియోస్, తర్వాతకి మా వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అంతే. ఇక్కడ కూర్చొని ఎన్నెన్నో అనుకుంటాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బ్లాంక్ బిస్కెట్. సో ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎస్పెషలీ ఆర్ వరుణ్ తేజ్ గారు సార్, మార్నింగ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ లాంచ్ అయింది, సూపర్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. అండ్ మీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ బిజీ షెడ్యూల్లో టైం తీసి మా ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇక్కడ మాట్లాడాల్సింది ఆల్మోస్ట్ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కొన్ని థ్యాంక్స్ చెప్పి దిగిపోతా, టైం వేస్ట్ చేయను. సో ఫస్ట్ నేను మా డైరెక్టర్ తిరుగారితో స్టార్ట్ చేస్తా. తిరువన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ అమేజింగ్ మూవీ. అండ్ నేను ఎంత లక్కీగా ఉన్నానంటే అభినవ్ అన్న పక్కన నేను నడుస్తున్నా చూడ, ఆపోజిట్గా మస్తు లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, భవానీ గారు, ఆరం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ మా కో యాక్టర్స్ అందరు, మా పక్క వర్క్ చేసిన ఎవ్రీబడి, టీమ్, మోహిన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మళ్ళీ నేను మార్చ్ చెప్తే తిడుతూ ఉన్నాను. సో ఇప్పుడు బిజీ అన్న, ఇప్పుడు నీకు తెలుసు కదా ఫెబ్లో కూడా వస్తుంది, మార్చ్లో కూడా వస్తుంది, అందుకే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ సినిమా Feb 23 థియేటర్స్లో రాబోతుంది. ఒక మంచి క్యూట్, రొమాంటిక్, నైస్ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఒక పైసా వసూలు సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. హలో ఎవ్రీవన్, ముందుగా మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. వరుణ్ తేజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. కొంచెం నర్వస్గా ఉంది. ఓకే, ముందుగా మా డైరెక్టర్ గారికి, అభినవ్కి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలని మీరు చార్నాలు వెయిట్ చేసి అవకాశం ఒక తెలుగు అమ్మాయికి ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నేను ఈ ఉమాదేవి క్యారెక్టర్కి న్యాయం చేశానని. అండ్ సిద్ధు సార్, థ్యాంక్ యూ చాలా బ్యూటిఫుల్గా చూపించినందుకు, చాలా నేచురల్గా బ్యూటిఫుల్గా చూపించినందుకు. అండ్ ఇప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్న సిద్ధు శ్రీరామ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఫైనలీ యూ గేవ్ అన్ నిజంగా చాలా ఇప్పటివరకు ద బెస్ట్ సాంగ్ సార్, ఫేవరెట్ సాంగ్ సంజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ హలో అమ్మాయి సాంగ్. అండ్ నా కో యాక్టర్స్ మోయిన్, లావణ్య, మీ అందరం ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్నాం ఈ మూవీతో. థ్యాంక్ యూ అందరికీ. అండ్ నేను ఈరోజు నా కెరియర్ స్టార్ట్ చేసి స్టేజ్ మీద ఇప్పటివరకు ఇక్కడ ఉన్నందుకు మై గురూజీ బాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ ఎవ్రీథింగ్ and being behind me in every situation. Thank you. And thank you so much, Sagar sir. I know you also behind me. Thank you so much. And mummy, మా అమ్మ టీవీలో చూస్తేనే రోజంతా అందరికీ పంపించేసి షీ విల్ బి వెరీ హ్యాపీ అండ్ అందరికీ చెప్పేస్తుంది మా అమ్మాయి వస్తుంది టీవీలో అని. సో షీ వాజ్ మిస్సింగ్. ఇప్పుడు అమ్మ చూస్తున్నావు కదా, చాలా హ్యాపీ. అండ్ నా ఫ్యామిలీకి కూడా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫైనలీ ఆడియన్స్ అందరూ, మీ అందరూ చాలామంది లైఫ్లో చాలా రిలేటబుల్ సిచ్యువేషన్స్ అన్నీ మా సినిమాలో ఉన్నాయండి. ఎవ్రీ క్యారెక్టర్ ఏదో ఒక సిచ్యువేషన్ ఎప్పుడో ఒకప్పుడు మన లైఫ్లో ఏదో జరిగిందని అనుకోవచ్చు. చాలా ఒక 2 hours మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఎమోషన్స్ అన్నీ, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ అందరూ కలిసి
తప్పకుండా మా ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. February 23rd తప్పకుండా అందరూ వచ్చి థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. Hello everyone, my name is Sanjeev. I'm a Malayali living in Bangalore. I don't know Telugu, I don't know a word of Telugu. I do watch Telugu movies though. I think I'm going to repeat the same speech that everyone has given. Thank you for this wonderful team, for this opportunity. Thank you Thiru and Abhinav for really, believing in me and putting that faith in me so that, I could deliver these songs for this movie. Thank you Aditya Music for putting out the music. Thank you Bhavani Garu, Ram Garu, Prashant Garu, for taking care of me and making sure that, I had everything that I needed for this movie. I don't know, I had a long speech in my head, but when you get into a project and when you're working with new people, you always have a doubt and a fear whether they'll vibe with you, whether they're going to understand where you come from. But I think this team has, and especially Thiru and Abhinav, they really believed in me, and they made sure that I was comfortable, and for that I'm eternally thankful. This team has worked very hard, and I can see the dedication, and I'm sure this movie is going to show clearly in the theaters the love that this team has come together with. And thank you. Thank you guys. Thanks a lot. First of all, I have to thank Varun Tej garu ivala. Urke edo ante Varun Tej garu is such a big hero. ఫస్ట్ నుంచి నేను కలిసినప్పటి నుంచి హీ ఆల్వేస్ కేమ్ అక్రాస్ లైక్ అ గుడ్ ఫ్రెండ్. పెద్ద మొహమాటాలు ఏముండవు ఆయనకు, పెద్ద ఇట్లా ఫిల్టర్ పెద్ద ఆలోచించి మాట్లాడతారని నేను అస్సలు అనుకోను. దట్స్ వాట్ మేడ్ మీ ఈవెన్ అంటే కొంచెం ధైర్యం చేసుకొని వచ్చి మిమ్మల్ని అడగడానికి కూడా దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ అన్న. బట్ థ్యాంక్స్ అ లాట్. ఆర్ కాన్వర్జేషన్స్ from the very beginning that I met you, they have been meaningful and they have been చాలా సంక్షిప్తంగా. మీరు అసలు ఎక్కువ ఏమైనా పెద్ద డైలాగ్స్ పేజీలు ఏమైనా చెప్పారు అంటే అది సినిమాలలోనేమో. పర్సనల్ లైఫ్లో ఈజ్ ఆల్వేస్ బీన్ అ మ్యాన్ ఆఫ్ 1 or 2 sentences. ఎంత పెద్ద టాపిక్ గురించి మాట్లాడినా కూడా ఒక 2 sentencesలో ఫినిష్ అయిపోద్ది, అర్థమైపోద్ది. వరుణ్ తేజ్ అన్న మైండ్లో ఏముంది అన్నది అర్థమైపోద్ది. సో ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అది నేను ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరి హీరోల్లాగా మాస్ సినిమాలు, ఓవర్ ద టాప్ క్యారెక్టరైజేషన్స్ అలాంటివి కాకుండా కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. వీ సీ దట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ అన్న. ద రేంజ్ దట్ యూ హ్యావ్, ఐ థింక్ ద లాస్ట్ 5 years మీ 5 సినిమాలు తీస్తే అసలు ఏమి అలీరాజ్ మన ఇద్దరికి అన్ని క్యారెక్టర్ చేయడం చాలా టైం పడుతుందేమో బ్రో. సో బట్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అన్న. వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ద వే దట్ యూ యాక్ట్ అండ్ ద వే యూ ఆర్ ఇన్ రియల్ లైఫ్ అండ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ హియర్. ప్రతి అంటే ఇక నేను ఇప్పుడు ఈ సినిమాకి హీరో కాబట్టి మిమ్మల్ని ఎలా అయినా థ్యాంక్ చేయాలని ఐఎమ్ నాట్ థ్యాంకింగ్. ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద సక్సెస్ ఉన్న హీరో ఇలాంటి ఈవెంట్కి వస్తే బేసిక్గా దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ విత్ అస్. అండ్ దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఇప్పుడే అన్న అంటున్నాడు నేను ఇట్లా చేతులు కట్టుకుంటే నువ్వు హీరో సినిమాకి చేతులు ఎందుకు కట్టుకుంటున్నావు అని. Thank you Anna, thanks a lot for this positive encouragement and this energy. Thanks a lot for being here. I can't thank you enough. Thank you. ఇక్కడ స్టేజ్ మీద చాలామంది నిల్చున్నారండి. అందరూ మా టీమే. అందరూ ఈ సినిమాకి దాదాపు ఒక 2.5 years నుంచి పనిచేసి కృషి చేస్తేనే ఇవాళ ఒక మంచి సినిమాని మీ దగ్గరికి తీసుకురాగలిగాము. నాకు ఎప్పటి నుంచో అనిపించేది ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వేరే సినిమాలో నేను చేసే క్యారెక్టర్స్కి అంత పెద్ద ప్రెషర్ అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన షూటింగ్ డేట్స్ ఇచ్చినప్పుడు
మనం పొద్దున్న లేచి సెట్కి వెళ్ళి డైరెక్టర్కి కావాల్సింది ఆయనకి అక్కడ యాక్టింగ్ ద్వారా ఇచ్చేస్తే మన పని అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళిపోయి నా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. బట్ ఈ సినిమా అలా అస్సలు లేకుండింది. లాంగ్ టైమ్ అగో, ఐ డోంట్ నో, టీనేజ్లో ఉన్నప్పుడు అందరు అనుకుంటారు కదా హీరో అవ్వాలరా మనం కూడా హీరో అవ్వాలి అని ఇట్లా అనుకుంటాం కదా. అసలు అప్పుడు అనుకున్న థాట్స్కి ఇవాళ ఒక హీరోగా నా ఫస్ట్ సినిమా ఇవాళ Feb 23 రిలీజ్ అవుతుంది. నేను ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో నేను నేర్చుకున్న లెసన్స్ కానివ్వండి, నేను నేర్చుకున్న చాలా అంటే గోత్రు అయిన చాలా ఒడిదుడుగులు, బాబోయ్ ఇదేదో 10 ఏళ్ల బ్యాక్ అనుకున్నంత ఈజీగా రాలేదు భయ్యా అసలు ఈ సినిమా వరకు. నిజంగా నేను చాలాసార్లు చెప్పుకున్నాను. బట్ ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి. ఎందుకు అంటే ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. చాలా కొత్త టాలెంట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి ఇవాళ ఓటీటీస్ ద్వారా మనం వెబ్ సిరీస్ చూస్తున్నాం. అందులో ఎంత టెక్నికల్ టాలెంట్, ఎంత క్రియేటివ్ టాలెంట్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ అవుతుంటారు. అలాంటి ఒక కాంపిటేటివ్ ఇండస్ట్రీలో కొంచెం నిలదొక్కుని ఏదో నా పార్టీ పాపులారిటీని సక్సెస్ పొందో ఇక్కడ ఇవాళ నేను నిల్చొని ఉన్నాను అంటే ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు గాడ్ అండ్ ఐ రియలీ కౌంట్ మై బ్లెస్సింగ్స్ ఫర్ దాట్. అది కాకుండా ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎనీబడి ఇట్ హ్యాస్ టు బి మై పేరెంట్స్. దే ఆర్ హియర్ టుడే. బోత్ అమ్మ నాన్న ఇద్దరు దే ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పేరెంట్స్. ఇంజనీరింగ్ తర్వాత ఆబ్వియస్లీ ఎంఎస్ చేయాలి అంటే ఎనీ పేరెంట్ విల్ థింక్ హిజ్ కిడ్ షుడ్ చూజ్ అ సేఫ్ జర్నీ, అ సేఫ్ పాత్, తొందరగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మనము సెటిల్ అవ్వకుండా రెబెల్ అయ్యి ఏదో చేద్దామని బయలుదేరితే అసలు అంటే దూల తీరుతుంది భయ్య. నిజంగా చెప్పాలంటే అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. కొన్ని నాకు చాలాసార్లు అనిపించింది, నేను మా పేరెంట్స్ నేను యాక్టింగ్ అవుతా అన్నప్పుడు వెన్ దే డింట్ అగ్రీ, నేను చాలా వరకు నా మైండ్లో ఎన్నో రోజులు పెట్టుకున్నా కానీ అలాంగ్ ద జర్నీ నేను కొంచెం పేషెంట్గా ఉండి మా పేరెంట్స్ తోటి మాట్లాడుకుంటూ ఇది ఎప్పటికప్పుడు అలా ఒక మోరల్ సపోర్ట్ తీసుకుంటూ ముందరికి వెళ్ళకపోయి ఉంటే మా నాన్న వాళ్ళు అన్నట్టే ఇందులో కష్టము, ఒక ఇన్స్టెబిలిటీ దీనిలో ఉండేది. మా నాన్న వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయ్యేది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ టుడే ఐ యామ్ స్టాండింగ్ హియర్ వితౌట్ అ డౌట్. నాకు అసలు డౌటే లేదు. అండ్ మా పెద్దనాన్న మా పెద్దమ్మ గుడి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మా అమ్మ నాన్న తర్వాత నాకు మా అమ్మ నాన్న అంతటి వాళ్ళు. అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. ఎస్పెషలీ పెద్దనాన్న ఆల్వేస్ హ్యాస్ గ్రేట్ థింగ్స్ టు టెల్ అబౌట్ మీ అండ్ మై యాక్టింగ్. అండ్ మేము ఫిలిమ్స్ పాలిటిక్స్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ ద 4 of you here. థ్యాంక్స్ అ లాట్ భయ్యా. ఇంజనీరింగ్ చాలామంది చేస్తారు కదా, నేను అలానే ఇంజనీరింగ్ చేసి సరే మనకెక్కడో లోపల ఒక చిన్న యాక్టర్ అవుదామని ఉండింది భయ్య. హీరోనా, కమీడియన్నా, విలన్నా, హీరోయిన్నా, ఇక అవన్నీ ట్యాగ్స్ నాకు తెలియదు కానీ యాక్టర్ అవుదామని అనుకున్నది తప్పకుండా. ఆ జర్నీలో ఒక లాస్ట్ 10 yearsలో నేను చాలా మందిని కలిసా. నాలాగే ఎంతో కష్టపడుతూ, నాలాగే ఆనెస్ట్ ఉంటూ, నా తోటి యాక్టర్స్, మా స్టేజ్ యాక్టర్స్ ఎంతమందితోటో ఐ ట్రావెల్డ్. చాలామంది నన్ను నమ్మిన వాళ్ళని నేను వాళ్ళతోటి ట్రావెల్ చేశా, నన్ను నమ్మని వాళ్ళతోటి కూడా నేను ట్రావెల్ చేశా. ఆ లాట్ ఆఫ్ టైమ్స్ మన ముందు ఒకటి మన వెనకాల ఒకటి మాట్లాడుకున్నప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది. బట్ నేను ఈ లాస్ట్ 10 yearsలో ఎన్ని ఒడిదొడుగులు నా క్యారెక్టర్లో అంటే నా జర్నీలో ఉన్నాయో, ఇవాళ తిరుపతి నాకు ఈ స్టోరీ 2 years బ్యాక్ చెప్పినప్పుడు ఐ కుడెంట్, అంటే నేను అసలు ఇలాంటి స్టోరీకి నేను చూడట్లేదు అసలు ఇలాంటి స్టోరీ ఒకటి నా దగ్గరకు వస్తుంది అని. ఇవాళ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఐఎమ్ హియర్ ఆల్సో బికాస్ ఆఫ్ తిరుపతి, మా డైరెక్టర్, హూ యాక్చువల్లీ థాట్ బాబు ఈ స్టోరీ ఇట్లుంది నా దగ్గర, నేను ఎందుకో అభినవ్ని వెళ్ళి కలవాలి, నేను అభినవ్కి స్టోరీ చెప్పాలి అనుకొని వచ్చాడు. నేను ప్రీ ప్రొడక్షన్లో నేనే అడిగా, నాకే డౌట్ వచ్చింది, ఎందుకు భయ్యా నన్ను అసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు,
ఎవరైనా చెప్పారా ఎనీ రికమెండేషన్ ఏంటన్నా? లేదన్నా, నేను స్టోరీ గురించి ఆలోచించేటప్పుడు, దీని గురించి పని చేసేటప్పుడు నాకు ఓన్లీ మీరే అయితేనే చేస్తారు అని ఫస్ట్ నుంచి మైండ్లో ఉండింది. నేను అందుకే మీ దగ్గరకు వచ్చాను. అంటే ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతో కొంచెం కాన్ఫిడెన్స్ నాకు తిరుపతి నా మీద పెట్టుకున్న నమ్మకంతో కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ తిరు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ ఫిలిం. There are a lot of directors that I worked with. I'm very thankful to them. But like కొంతమంది ఉంటారు, లైక్ తరుణ్ భాస్కర్, మళ్ళీ రావాలో చేసిన గౌతమ్ తిన్నానూరి కాదు, నా ఫస్ట్ సినిమా ఇచ్చిన ప్రదీప్ అద్వైతం అన్న, ఇవాళ నువ్వు కూడా. ఎందుకంటే మీ కొంతమంది నేను ఎందుకు అంటున్నానంటే, మీతోటి నాకు ఏదో ఒక మంచి జరిగింది, నా కెరియర్కి ప్రోగ్రెస్సే జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ అ లాట్. ఇవాళ ఈ సినిమా Feb 23కి రావడానికి కారణం అండి, నేను ఇక్కడ దాకా వచ్చిన దానికి ఇది మా థియేటర్ ఫ్యామిలీ కూడా. నేను నాటకాలు వేస్తుండేవాడిని హైదరాబాద్లోనే. ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేస్తే కూడా నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. దే ఆర్ వాచింగ్ దిస్ ఈవెంట్. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ కృష్ణ, సంజిత్, రుత్విక్ అండ్ టూ మెనీ పీపుల్, రాహుల్ రామకృష్ణ కూడా. యాక్చువల్లీ నాకు థియేటర్ నుంచి తెలుసు. ప్రియదర్శి నాకు ఆల్మోస్ట్ 10 yearsగా తెలుసు. దర్శన్ ఇక్కడ వచ్చాను అని ఫోన్ చేశాడు. ఏడి దర్శన్ షణ్ముగవేల్, వెనకాల నుంచి కూర్చున్నావు, ఇట్రారా. హీజ్ ఇచ్చడవానల్ నిలపరాదు డైరెక్టర్, చాలా మంచి సినిమా తీశాడు. అండ్ నేను వచ్చినప్పటి నుంచి సారీ గలవలే, నేను కొంచెం బిజీగా ఉండే, ఏమనుకోడు కానీ ప్లీజ్ కమ్. దర్శన్ కూడా ఎంతో నమ్మి స్టోరీస్ ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ దర్శన్. సో టూ మెనీ పీపుల్ బిహైండ్ మై స్టోరీ. రేపు Feb 23కి నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూస్లో అడుగుతూనే ఉన్నారు, ఈ సినిమా ఎందుకు చూడాలని. నేను ఆలోచిస్తూ ఉన్నా, అందరికి ఒక ఆన్సర్ ఇచ్చా. బట్ చెప్పదలుచుకున్నది ఒకటే, ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కానివ్వండి, రోల్స్ ఏవేవైతున్నాయో మీకు ఆడియన్స్కి చెప్తున్నా, ఇక్కడున్న ఆడియన్స్కి, యూట్యూబ్ లైవ్ చూసే ఆడియన్స్కి అందరికీ చెప్తున్నా, మీకు నా యాక్టింగ్ ఎక్కడైనా నచ్చుండి, మీకు నేను చేసిన సినిమాలో ఎక్కడైనా అరే వీడు బాగా చేశాడు, వీడు బాగా యాక్ట్ చేస్తాడు అని మీరు ఏదైనా ఎప్పుడన్నా అనుకోని ఉంటే 100% ఈ సినిమాకి రండి భయ్యా. ఈ సినిమా నేను అరే హీరో అవ్వాలని చేసిన సినిమా కాదు. నిజంగా స్టోరీ నచ్చి నేను ఈ సినిమా ఐ అప్రోచ్ దిస్ లైక్ జస్ట్ అన్ అదర్ క్యారెక్టర్. ఈ సినిమాని ఐఎమ్ రియలీ హ్యాపీ. అందుకే ఐఎమ్ వెరీ లక్కీ. ఇప్పుడు ఇంతకుముందు తిరు గురించి మాట్లాడింది, తిరు కళలో వచ్చానంట, నేను బైక్లో వేస్తాను. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో చెప్పాడు. నేను అనుకున్నా, ఏంటి బ్రో నిజంగా నీ పేరు తిరుపతి, తిరుపతి మనందరికీ ఒక హోలీ ల్యాండ్, అండ్ వీడి కళలో నేను రావడం ఏంటి వీడిని కళలో వస్తే ఇక ఫిక్స్ అయ్యాడంట, అన్ననే అని వచ్చి నాకు చెప్పాడంట. ఓర్ నాయన అనుకున్నా, ఇదంతా ఇది జస్ట్ సీమ్స్ లైక్ అ వెరీ లక్కీ కోయిన్సిడెన్స్ అండ్ అ మిరకల్ కైండ్ ఫీలింగ్ ఉంది. స్టోరీ చాలా బాగా వచ్చింది. అందరూ వాళ్ళ సినిమాల గురించి అదే చెప్తారు. మీకు నేను ఇంకొకసారి ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆడియన్స్ అందరికి, ఒకసారి పాట చూడండి, హలో అమ్మాయి పాట చూడండి, ఒకసారి ట్రైలర్ చూడండి. మీకు పాట ట్రైలర్ నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. నాకు ఆల్రెడీ చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. గత 30 రోజులుగా మేము ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాము. మా ఫీడ్బ్యాక్, ఆడియన్స్ ఫీడ్బ్యాక్, బజ్ మా వరకు వస్తూ ఉండింది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్, మీకు ట్రైలర్ నచ్చుతుంది, సాంగ్ నచ్చుతుంది. ఇవి నచ్చినట్లయితే థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ట్రైలర్ 3 నిమిషాలే, సినిమా 2 గంటలు. మనం ఏ సినిమా అయినా ఏదన్నా చూసి ఎందుకు చూస్తామంటే అది మనని ఎంగేజ్ చేయాలి అని అనుకొని చూస్తాము. ఈ సినిమా 200% ఫర్ 2 hours తప్పకుండా ఎంగేజ్ చేసే సినిమా. హీరో అవ్వాలని అనుకుంటే ఎప్పుడో 2018లో అయిపోయి ఉండేవాడిని. ఈ నగరానికి ఏమైంది హిట్ అవ్వగానే నాకు స్క్రిప్ట్స్ వస్తూ ఉన్నాయి. నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటూ ఉన్నా, ఏ క్యారెక్టర్ అయినా నాకు ఒకటే. సో ఐ వాజ్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్. ఊరికే హీరో అయిపోవాలని చేసిన సినిమా కాదు. వెన్ ది స్క్రిప్ట్ కేమ్ టు మీ, నేను హోల్ హార్టెడ్గా ఐ సెడ్ ఎస్ వీ షుడ్ డూ దిస్. నేను ఈ కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నా.
నేను సినిమా టెస్ట్ ఆడియన్స్కి చూపించాను, నేను తిరు మాట్లాడుకొని టెస్ట్ ఆడియన్స్కి చూపించామండి. ఆల్మోస్ట్ ఒక 100-150 మందికి. అందరూ అన్నది అదే, సింపుల్గా ఉంది, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, అసలు 2 hours ఎప్పుడవుతుందో తెలియట్లేదు, అంత బాగుంది అన్న. టోటల్ స్ట్రేంజర్స్ రూట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్. రూట్స్ కాలేజే కదా తిరు, రూట్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆ స్టూడెంట్సే వచ్చి సినిమా చూసి మాకు టెస్ట్ ఆడియన్స్ లాగా ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళారు. థ్యాంక్స్ అ లాట్ ఆల్ ది ఆడియన్స్. నాకు ఇప్పటివరకు నన్ను బ్లెస్ చేసిన ఆడియన్స్ అందరికీ అ బిగ్ థ్యాంక్ యూ ఇస్ అ స్మాల్ వర్డ్ బట్ స్టిల్ థ్యాంక్ యూ. Feb 23rd ఈ సినిమా చూడండి, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. నేను మీ అందరినీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ సినిమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతటి వరకు సెలవు. Feb 23rd కలుద్దాం, కలిసి సినిమా హిట్ అయిన తర్వాత తాగుదాం. ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. మన అభినవ్ ఫస్ట్ టైం అంటే క్యారెక్టర్స్ చేస్తూ ఎన్నో మంచి రోల్స్ చేస్తూ ఫస్ట్ సినిమాలో చాలా మెప్పించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో చూసి అందరం ఆ క్యారెక్టర్ని చాలా ఎంత ఇంపాక్ట్ ఉండిందంటే ఈరోజు సినిమా టైటిల్ వరకు వచ్చింది ఆ క్యారెక్టర్. అది ఇంకా దాని తర్వాత మీకు మాత్రం చెప్తాను. అలాగే మొన్న సినిమాలే కాదు ఓటీటీ స్పేస్లో కూడా సేవ్ ద టైగర్స్ అనే సినిమాలో అన్న ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు తను. అండ్ ఇందాక అభినవ్ చెప్తున్నాడు తను హీరోగా అవ్వాలని కాదు, నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలి, మంచి సినిమాలు చేయాలంటూ ఉన్నాడు. అండ్ ఐ థింక్ అభినవ్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. మన క్యారెక్టర్కి ఒక యాక్టర్కి ఫస్ట్ నువ్వు హీరోయిన్ అయినా ఫస్ట్ యూర్ అన్ యాక్టర్ అండ్ నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు 100% ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో అది చేయాలి. అండ్ ఐ థింక్ ఈరోజు వరకు మన ఇద్దరం చేసిన 2 సినిమాల్లో ప్లస్ ఈ సినిమాలోను అండ్ చూసిన ఎన్నో సినిమాల్లోనూ నువ్వు చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసావు. అండ్ యూ ఎంటర్టైన్ సో మెనీ పీపుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా అంటే ఫస్ట్ అభినవ్ కోసం వచ్చాను, బట్ ఇక్కడ ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే చాలామంది కొత్త వాళ్ళు ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు. నాకు డెఫినెట్లీ నేను ఒక లెవెల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఒక 10-15 సినిమాలు చేశాను. ఇలా వచ్చి ఒక కొత్త టీంని ఎంకరేజ్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ అగైన్ అభినవ్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ భవానీ గారికి చెప్పాలి సార్, మ్యామ్ నిజంగా ఇలాగా మీలాంటి ఒక విమెన్ తెలుగు సినిమాలోకి వచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవ్. అండ్ నిజంగా మీరు ఇలాగే కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తే మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలా మంచి ప్లేస్కి వస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన తిరు గారికి ఇందాక చాలా పాపం టెన్షన్ పడుతూ మాట్లాడాడు, బట్ తిరు నువ్వు మాట్లాడక్కర్లేదు, రేపు పొద్దున్న సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆ నమ్మకం మా అందరికీ ఉంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైశాలి గారికి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైశాలి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాను. మీకు చాలా మంచి భవిష్యత్తు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లావణ్య, అదే మా సేమ్ పేరు లావణ్య, ఆల్ ది బెస్ట్. అండ్ మా అలీ రేజాకి నాతో పాటు 2 సినిమాలు చేశాడు తను. అండ్ బిగ్ బాస్లో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తర్వాత ధ్రువ అనే సినిమాలో చరణంతో యాక్ట్ చేశాడు. తర్వాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో చేశాడు. చాలా పాత్రలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. అలీ, ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ యూ విల్ హ్యావ్ ఇట్, ఐ నో ఇట్. అండ్ మళ్ళీ ఇక్కడ టీమ్ అందరికీ అండ్ సంజీవ్ థామస్ గారికి, సార్ ఐ హర్డ్ యూ మ్యూజిక్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఇందాక కొత్త వాళ్ళు యూఆర్ సీయింగ్ దట్ ద న్యూ పీపుల్ యూఆర్ టెన్స్, బట్ తెలుగు పీపుల్ ఆర్ అమేజింగ్. They'll welcome with the warm hands, and I hope you met a bunch of new people and they were nice to you. I hope give you all the best. And Hello My song is actually one of my favorite tracks. I've been listening to it, and thank you so much for encouraging this team and giving them amazing music. And ఈ టీం ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఒక మంచి సినిమా. అండ్ నీ పేరు కార్తిక్ కూడా నేను సలార్ అన్ని సినిమాలు చూశాను. చాలా మంచి ఆర్టిస్ట్. నాతో కూడా మట్కా అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కార్తిక్. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. చాలా పొడిగైపోయావు అప్పుడే, ఆల్మోస్ట్ నా అంత వచ్చేసాడు. ఇందాక అభినవ్ అన్న ఒక మాట నాకు బాగా నచ్చింది. మా సినిమాకి వచ్చేయండి, మేము బాగుంటుంది అని నమ్మకం కాదు, మా పాటలు చూడండి, మేము రిలీజ్ చేసిన కంటెంట్ చూడండి, మీకు నచ్చితే రండి అన్నాడు.
పర్సనల్గా నేను కూడా అలాగే నమ్ముతాను. అండ్ దట్స్ అ వెరీ నైస్ వే యూ పుట్ ఇట్. అండ్ డెఫినెట్గా కానీ ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కానీ పోస్టర్ చూసినప్పుడు కానీ ఈ సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉందని అనిపిస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ గురించి, లైఫ్లో పైకి రావాలనే విషయాల గురించి చాలా బాగా చూపించారు నాకు అనిపించింది. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ప్లస్ ఒక ఫ్రెండ్షిప్ మీద బేస్ చేసుకుని ఒక ఫెబ్ 23rd ఇందాక చెప్పారు మస్తు షేడ్స్ ఉన్నాయి నీరా, మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అభినవ్లో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో కూడా చాలా మస్తు ఎమోషన్స్ ఉన్నాయి, చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇవన్నీ లవ్ స్టోరీ ఉంది చెప్పా, అంటే లవ్ స్టోరీ చేశాను గొప్ప చెప్పండి. ఓకే 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 ఈ సినిమాలో డెఫినెట్లీ నేను చెప్పినట్టు అన్ని జానర్స్, అన్ని సెక్షన్స్ ఆడియన్స్కి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది. అండ్ నా మనసా వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి ఈ టీంని ఎంకరేజ్ చేసే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అండ్ రేపొద్దున 23rd ఫిబ్రవరిన థియేటర్స్లో ఈ సినిమాని చూడండి, ఆదరించండి. అండ్ ప్లీజ్ బ్లెస్ దిస్ ఎంటైర్ టీమ్. అండ్ మీ అందరికీ మళ్ళీ పేరున థ్యాంక్ యూ. 23rd మస్తు షేడ్స్ ఉన్నాయిరా, థియేటర్లో చూడండి. ఆల్ ది బెస్ట్. అండ్ March 1st ఆపరేషన్ వ్యాలంటైన్. Of course. Thanks a ton, Anna. Thank you for your kind words. Thanks a lot for your presence. Thank you for your best wishes. Thank you.